హాయ్ మ్యామ్. హాయ్. నా లైఫ్లో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అత్తగారితో కానివ్వండి, హస్బెండ్తో లేదా పిల్లలతో. ఈ ప్రాబ్లమ్స్ వల్ల నాకు స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తున్నాయి. వీటికి మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా? తప్పకుండా. ఇది మీ ప్రాబ్లం మాత్రమే కాదు, ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ నేను జనరల్గా ఒకటే సొల్యూషన్ చెప్తుంటాను. అదేంటంటే ట్రావెల్ చేయండి. ఎక్కడికైనా షిమ్లా, మనాలి, ఊటీ మీకు నచ్చిన చోటికి ట్రావెల్ చేయండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇట్టే మాయమైపోతాయి. కానీ దీనికైతే డబ్బులు కావాలి కదా. అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. మీకు సొల్యూషన్ అడిగారు, చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాస్ వల్ల ప్రెషర్, టెన్షన్స్, డెడ్ లైన్స్, టార్గెట్స్ వీటన్నిటి వల్ల స్ట్రెస్. దీని నుంచి బయటపడడానికి ఏమైనా హ్యాక్ చెప్పగలరా? చూడండి, మీకు ఆఫీస్లో ప్రాబ్లం ఉంది, మీకు అసలు ఆఫీస్కే వెళ్ళాలనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే సొల్యూషన్ ఉంది, వదిలేయండి. లేదంటే లీవ్ పెట్టండి. డైరెక్ట్గా మీ బాస్ దగ్గరికి వెళ్ళి లీవ్ పెడుతున్నా 10 days 20 days లీవ్ పెట్టండి. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలా అయితే జాబ్ నుంచి తీసేస్తారు కదా. అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. లాస్ట్ క్వశ్చన్. ఇది చాలా మందికి యూజ్ అయ్యే క్వశ్చన్ అనమాట. జాయింట్ ఫ్యామిలీస్ లో, ఈ విలేజ్ లో వాటిల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి లైఫ్ లో పర్సనల్ స్పేస్ అనేది ఉండదు. హస్బెండ్ తో మాట్లాడాలన్నా, గొడవ పడాలన్నా, కనీసం ఏడవడానికి కూడా ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా? నాకు తెలుసు, జాయింట్ ఫ్యామిలీస్ లో చాలా గొడవలు జరుగుతాయని. జాయింట్ ఫ్యామిలీ అని కాదు, అసలు గొడవలు లేకుండా ఏ ఫ్యామిలీస్ ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్స్ కి సొల్యూషన్ అంటే, మీకు ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, ప్రైవసీ ఉండడం లేదు, అలాంటప్పుడు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోండి. ఏ హైదరాబాద్ లోనో, బెంగళూరులోనో ఫ్లాట్ కొనుక్కోండి. ఫ్లాట్ లో ఉండండి. చక్కగా మీకు ప్రైవసీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్లాట్ తీసుకోవడం అంటే చాలా డబ్బులు అవసరం అవుతుంది కదా. అది మీ ప్రాబ్లం కదా, నా ప్రాబ్లం కాదు. అంటే డబ్బు లేకుండా సొల్యూషన్ రాదా? ఏది ఫ్రీగా దొరకదా? దొరుకుతుంది కదా. ఏంటది? అవే స్ట్రెస్, యాంగ్జైటీ, నెగిటివ్ థాట్స్.